ఖర్చు బారడు ఫలితం జారడు. సాగునీటి రంగంలో 10 ఏళ్లలో పరిస్థితి 1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57.8 లక్షల ఎకరాలు 93,882 కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరంతో 98,000 ఎకరాలకే సాగునీరు. నీటిపారుదల శాఖపై సర్కారు శ్వేతపత్రం వివరాలు సేకరించిన ఆంధ్రజ్యోతి. అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల. కాళేశ్వరంపై గవర్నర్కు కాగ్ ఆడిట్ నివేదిక అంటూ ఒకరిని చూస్తున్నాం కదా, ఒక్కసారి అదేంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాగ్ ఏమిచ్చింది? కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదికను తెలంగాణ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బుధవారం రాష్ట్ర గవర్నర్కు సమర్పించింది. కాగిచ్చే రాష్ట్ర నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్కు సమర్పించిన ఆనవాయితీ. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ పేర రూపొందించిన ఆడిట్ నివేదికను గవర్నర్కు సమర్పించినట్లు అకౌంటెంట్ జనరల్ అనింద్య దాస్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సో మొత్తానికైతే లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం కొంతమేర మాత్రమే సాగు అయిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం క్లియర్గా చూడండి. కేసీఆర్ చేసినటువంటి మోసం చాలా పెద్ద మోసం అని మనకైతే క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి చూస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 93,000 కోట్లు ఖర్చు పెడితే 98,000 ఎకరాలట. పాలమూరు రంగారెడ్డి 37,000 కోట్లు పెడితే జీరో. సీతారామ ప్రాజెక్టు 8,000 కోట్లు పెడితే జీరో. చనకా కోరాట ప్రాజెక్టు 1000 కోట్లు పెడితే జీరో. చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర్ 399 కోట్లు పెడితే జీరో. సదర్ మట్ 494 కోట్లు పెడితే 9,000 ఎకరాలట. మోడికుంట వాగు 65 కోట్లట జీరో. డిండి 2,980 కోట్లు జీరో. గట్టు ఎత్తిపోతల పథకం 110 కోట్లు జీరో. పెద్దవాగు జగన్నాథపురం 93 కోట్లు జీరో. సో ఇక్కడ చూడండి, కేవలం 93,000 కోట్లతోటి 98,000 ఎకరాలట. అంటే ఎకరానికి ₹1,00,00,000 పాలించడానికి పెట్టినటువంటి ఖర్చు. ఇది కథ. రానున్న 5 ఏళ్ళలో 2024-25 నుంచి 28-29 దాకా 97,774 కోట్లు వెచ్చించి 1,17,432 ఎకరాలు సేకరిస్తే కొత్తగా 51.74 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయట. చూడండి, 2024-25కు 38,719 కోట్లు కావాల్సినటువంటి నిధులు, సేకరించాల్సిన భూమి 54,440 ఎకరాలు, కొత్తగా వచ్చే ఆయకట్టు 10.29 లక్షల ఎకరాలు అంటూ మొత్తానికి 2028-29 వరకు 97,000 కోట్లు ఖర్చు పెడితే 1,17,432 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. సో దాంతో దాదాపు 51 లక్షల ఎకరాలు సాగు అయ్యేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఒక్కొక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే 93,000 కోట్లు పెడితే కనీసం 98,000 ఎకరాలు కూడా పారనటువంటి పరిస్థితి మనకైతే కనబడతా ఉంది. సో ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో మనమైతే చూస్తూ ఉన్నాం. ఖర్చు బారడు ఫలితం జారడు. సాగునీటి రంగంలో 10 ఏళ్లలో పరిస్థితి 1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57.8 లక్షల ఎకరాలు 93,882 కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరంతో 98,000 ఎకరాలకే సాగునీరు. నీటిపారుదల శాఖపై సర్కారు శ్వేతపత్రం వివరాలు సేకరించిన ఆంధ్రజ్యోతి. అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల. కాళేశ్వరంపై గవర్నర్కు కాగ్ ఆడిట్ నివేదిక అంటూ ఒకరిని చూస్తున్నాం కదా, ఒక్కసారి అదేంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాగ్ ఏమిచ్చింది? కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదికను తెలంగాణ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బుధవారం రాష్ట్ర గవర్నర్కు సమర్పించింది. కాగిచ్చే రాష్ట్ర నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్కు సమర్పించిన ఆనవాయితీ. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ పేర రూపొందించిన ఆడిట్ నివేదికను గవర్నర్కు సమర్పించినట్లు అకౌంటెంట్ జనరల్ అనింద్య దాస్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సో మొత్తానికైతే లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం కొంతమేర మాత్రమే సాగు అయిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం క్లియర్గా చూడండి. కేసీఆర్ చేసినటువంటి మోసం చాలా పెద్ద మోసం అని మనకైతే క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి చూస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 93,000 కోట్లు ఖర్చు పెడితే 98,000 ఎకరాలట. పాలమూరు రంగారెడ్డి 37,000 కోట్లు పెడితే జీరో. సీతారామ ప్రాజెక్టు 8,000 కోట్లు పెడితే జీరో. చనకా కోరాట ప్రాజెక్టు 1000 కోట్లు పెడితే జీరో. చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర్ 399 కోట్లు పెడితే జీరో. సదర్ మట్ 494 కోట్లు పెడితే 9,000 ఎకరాలట. మోడికుంట వాగు 65 కోట్లట జీరో. డిండి 2,980 కోట్లు జీరో. గట్టు ఎత్తిపోతల పథకం 110 కోట్లు జీరో. పెద్దవాగు జగన్నాథపురం 93 కోట్లు జీరో. సో ఇక్కడ చూడండి, కేవలం 93,000 కోట్లతోటి 98,000 ఎకరాలట. అంటే ఎకరానికి ₹1,00,00,000 పాలించడానికి పెట్టినటువంటి ఖర్చు. ఇది కథ.
రానున్న 5 ఏళ్ళలో 2024-25 నుంచి 28-29 దాకా 97,774 కోట్లు వెచ్చించి 1,17,432 ఎకరాలు సేకరిస్తే కొత్తగా 51.74 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయట. చూడండి, 2024-25కు 38,719 కోట్లు కావాల్సినటువంటి నిధులు, సేకరించాల్సిన భూమి 54,440 ఎకరాలు, కొత్తగా వచ్చే ఆయకట్టు 10.29 లక్షల ఎకరాలు అంటూ మొత్తానికి 2028-29 వరకు 97,000 కోట్లు ఖర్చు పెడితే 1,17,432 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. సో దాంతో దాదాపు 51 లక్షల ఎకరాలు సాగు అయ్యేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఒక్కొక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే 93,000 కోట్లు పెడితే కనీసం 98,000 ఎకరాలు కూడా పారనటువంటి పరిస్థితి మనకైతే కనబడతా ఉంది. సో ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో మనమైతే చూస్తూ ఉన్నాం.